కామారెడ్డి మాస్టర్ ప్లాన్ చిచ్చు మళ్లీ పుంజుకుంది. మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకంగా ట్రెక్రియాల్లో రైతులు సమావేశమయ్యారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. 8 గ్రామాల రైతులు కలిసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చారు. జీవో రద్దు కోసం ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. రాతపూర్వక హామీ ఇచ్చేంత వరకు పోరాడతామని రైతులు స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులంతా ఒక్కటే మాస్టర్ ప్లాన్ వెంటనే ఇండస్ట్రీ జోన్ వెంటనే గ్రీన్ జోన్ వెంటనే. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ జోన్ గ్రీన్ జోన్లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ పోరాటంలో 45 రోజుల పాటు ఈ పోరాటం కొనసాగింది. దీంట్లో పయ్యావుల రాములు అనే రైతు చనిపోయాడు. అయితే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఎత్తివేస్తామని చెప్పారు. ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ మాస్టర్ ప్లాన్లోని ఇండస్ట్రియల్ జోన్ని ఎత్తివేయకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కామారెడ్డి మాస్టర్ ప్లాన్లోని ఇండస్ట్రియల్ జోన్ గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ మాస్టర్ ప్లాన్లోని ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను ఎత్తివేసే వరకు ఈ అమర్ నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉంటాం. కామారెడ్డి మున్సిపల్ ఎదుట ఈ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా పేపర్ ప్రకటన మరియు మీడియా ప్రకటన అన్ని రకాలుగా ప్రకటనలు చేసింది. కాబట్టి మేము ఆ రోజు కేటీఆర్ గారిని నమ్మి మేము అప్పుడు విరమణ చేసిన మాస్టర్ ప్లాన్ ఉద్యమాన్ని మరి ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా మాకు ఒక జీవో కాపీ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. ఇప్పటికీ కూడా మేము ప్రభుత్వ పెద్దలందరినీ కూడా రేపటి నుండి కలవబోతున్నాము. వాళ్ళు కూడా మాకు ఖచ్చితంగా పెద్దలందరూ కూడా రాజకీయ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా శబిరల్ గారికి ఇట్లా వాళ్ళందరూ కలిసి మాకు ఖచ్చితంగా జీవో కాపీ ఇప్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ కంటే ముందు హామీ ఇచ్చారు కాబట్టి ఆ జీవో కాపీ ఇచ్చినాకనే ఉద్యమం ఆగుతుంది. లేదు అని అంటే ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తాము.